నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు మొదలుపెట్టారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో ఓ కమిటీ వేశారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మత్స్యకారులతో కూర్చుని అన్ని సమస్యలపై చర్చిస్తామని మాటిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప్పాడలో మత్స్యకార కుటుంబాలు ఆందోళన బాటపడ్డాయి. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేసి తమ నిరసన తెలిపారు. ఫార్మా కంపెనీలు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం కారణంగా సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించక జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నామని, మా ఆకలి కేకులు వినండని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతంలో నిర్మించిన పరిశ్రమలను తక్షణం మూసివేయాలని మత్స్యకారులు ప్రధాన డిమాండ్. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చే వరకు రాస్తా రోకో కొనసాగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల ఆందోళనలు, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని స్పందించారు డిప్యూటీ సీఎం. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు. మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనన్నారు డిప్యూటీ సీఎం. శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో నిరంతరం చర్చిస్తానని చెప్పారు. మత్స్యకారులు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని కమిటీని ఆదేశించానన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, షిఫరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది. నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇదివరకే గుర్తించామన్నారు పవన్ కళ్యాణ్. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపులపై అధికారులతో చర్చించామన్నారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించి తగిన చర్చలు చేపట్టాలని ఆదేశించాలని చెప్పారు. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన దృష్టి సారించాలని స్పష్టం చేశానన్నారు. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యత ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని తెలిపానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా తానే వచ్చి ఉప్పాడ మత్స్యకారులతో కూర్చుని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని మత్స్యకారులకు మాట ఇచ్చారు డిప్యూటీ సీఎం.